హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు చెప్పేది మంచి రెసిపీ అండి. గోంగూర పచ్చడి ఆంధ్ర ఫేమస్. దీన్ని పూర్వకాలంలో ఆంధ్రమాత గోంగూర పచ్చడి అనేవారు. ఈ పచ్చడి లేనిదే ఏ ఫంక్షన్లో కూడా ఆంధ్రాలో ఫంక్షన్స్ ఉండవు. కంపల్సరీ ఈ పచ్చడి ఉంటుంది. అలాగే మామిడికాయ చేసిన పచ్చడితో ఉంటుందండి. నేను ఒక 50 రూపాయలది గోంగూర తీసుకుని ముందు రోజు కడిగి ఆరబెట్టినాను. ఎర్రకట్టల గోంగూరని, తెల్లది కాదు, ఎర్రకట్టల గోంగూర తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని కడిగి ఆరబెట్టానండి. అలాగే ముందుగా ఎండుమిర్చి ఒక 100 గ్రాములు, ఒక 20 గ్రాములు మెంతులు, ఒక 30 గ్రాములు ఆవాలు తీసుకున్నాను. ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే మనం కారం పొడిగా రావాలని ఎక్కువ వేయలేదు. ముందుగా దాంట్లోనే ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు బాగా వేయించుకుని దాంట్లో ఇంగు వేసి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి. దీనికి కొద్దిగా నూనె వేసుకుని మళ్ళీ పచ్చిమిరపకాయలు నూనె పట్టేట్టుగా ఒకసారి అడిగి పైకి తిప్పి దాంట్లోనే గోంగూర వేసి మగ్గబెట్టాలి. మగ్గబెట్టి నేను ఉసిరికాయ చింతపండు తీసుకున్నాను. ఇదంతా మగ్గిన తర్వాత దాంట్లోనే ఈ చింతపండు నానబెట్టి ఉంచాలి. ఈ వేడికి నానిపోతుంది. తర్వాత మిక్సీ తీసుకుని దాంట్లోనే ఈ ఎండుమిర్చి వేసి మనం కారం పట్టుకుని పక్కన రెడీగా ఉంచుకోవాలి. ఈ కారం పక్కన పెట్టుకుని అదే మిక్సీలో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి మగ్గిపోయి ఉంటాయి. ఆ పచ్చిమిరపకాయలు దాంట్లోనే నానబెట్టి ఉంచిన చింతపండు మధ్యలో ఉంటుంది. ఆ చింతపండు తీసి బాగా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసి మనం రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు బాగా లైక్ చేస్తారు. ఇది వేడి వేడి అన్నంలో తింటే అసలు చాలా చాలా బాగుంటుంది. చాలామంది దీంట్లో పచ్చిమిరపకాయలు నంచుకు తింటారు, వెల్లుల్లిపాయ కూడా నంచుకు తింటారు. నేను ఇది చేసినప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే 15 రోజుల నుంచి నెల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ఇది ఎలాంటి తడి లేకుండా చేసుకుంటే చాలా జాగ్రత్తగా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా పట్టిన తర్వాత మొత్తం దాంట్లోనే మనం ఒకసారి మిక్సీ మెత్తగా ఈ కారం మిక్సీ పెట్టిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న గోంగూర కూడా వేసేసుకుని దాంట్లోనే సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఆ మిక్సీ ఎక్కువ తిప్పకుండా ఉంటే పేస్ట్ కాకుండా ఒక 2 సార్లు ఆపి తిప్పుకోండి. అప్పుడు ఆకాగ్గా కనిపించి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే కమ్మగా ఉండదు, కారం ఉండదు. అంటే దీనికి సరిపడా కారం, గోంగూర ఎక్కువ కారం తీసుకుంది. అయినా సరే ఈ విధంగా చేయడం వలన కమ్మగా టేస్ట్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా అన్నీ వేసి పైన ఈ గోంగూర వేసిన తర్వాత పైన మనం రెడీగా ఉంచుకున్న కారం కూడా దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఒకవేళ కారం కొద్దిగా వేసుకుని చూసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత నూనె అదే బాండిలో నూనె కాగబెట్టి వేడి చేయాలి. అది వేడికిన తర్వాత దాంట్లో ఇంగు వేయాలి. మళ్ళీ కాస్త ఇంగు వేసుకుని ఆవాలు కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. వేసుకుని రెడీ చేసుకుని పచ్చడిని దాంట్లో వేసి అడిగి పైకి కలిపి పొయ్యి ఆర్పేసేయాలి. ఇది వేడి చల్లారిన తర్వాత తడిలేని నేను స్టీల్ డబ్బాలో పెట్టాను. మా ఇంట్లో సుమారుగా 20 రోజుల వరకు ఉంది. ఇది నెలల పాటు నిల్వ ఉంటుందండి, పాడవదు. దీన్ని జాడీలో కానీ పింగాణి బౌల్లో కానీ పెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది. మిగిలిన కారం చూసుకుని కలుపుకోండి, లేదంటే ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే దీన్ని మనం చింతకాయ దొక్కు కానీ ఏదైనా కలగూర పప్పుల్లో కూడా వాడుకోవచ్చు. లేదు మళ్ళీ గోంగూర కొద్దిగా ఒక 10 రూపాయల గోంగూర తీసుకుంటే ఇది సరిపోతుందండి. నేను విడిగా కొద్దిగా బౌల్లోకి పచ్చడి తీసి ఉల్లిపాయలు వేయించి కలిపాను, నూనెలో వేసి వేయించి కలిపాను. ఇది పిల్లలు అప్పటికప్పుడు తినేది. ఎక్కువ కలిపితే బూజు వస్తుంది, అందుకని కొద్దిగా తీసి ఇలా కావాలంటే కలపవచ్చు. లేదంటే పచ్చిమిరపకాయలు తినేమాడవుతే అలాగే పచ్చడి కలుపుకొని పచ్చిమిరపకాయలు నంచుకు తినచ్చు. వెల్లుల్లిపాయ కానీ నీళ్ళపాయ కానీ పచ్చివి తినడానికి కొంతమంది ఇష్టపడతారండి. లేదంటే ఇలా కూడా చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.